అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పడుకున్న వెంటనే క్షేమదాయకంగా నిద్ర పట్టాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని సేవించాలి అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా అసలు మనిషికి ముఖ్యంగా ఆధునిక నాగరిక సమాజంలో నివసించే మనిషికి ఎందుకు నిద్ర పట్టడం లేదు, దీనికి కారణాలేంటి, దీనివల్ల ఎలాంటి శారీరక మానసికమైనటువంటి రుగ్మతలు కలుగుతాయి, ఈ యొక్క నిద్రలేమి సమస్యని మనకై మనం ఎలా దూరం చేసుకోవచ్చు మొదలైన వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములాని ఈ యొక్క నిద్ర వచ్చేందుకు అంటే పడుకున్న వెంటనే నిద్ర వచ్చేందుకు మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క పదార్థ తయారీకి కావాల్సినటువంటి ఔషధాలు 3. మొట్టమొదటిది అశ్వగంధ చూర్ణం. 20 గ్రాముల అశ్వగంధ చూర్ణం తీసుకోండి. ఈ అశ్వగంధ చూర్ణాన్నే శాస్త్రీయంగా విథానియా సోమ్నిఫెరా అంటారనమాట. అన్య భాషలో సోమ్నా అంటే నిద్ర అనేటువంటి అర్థం. అంటే నిద్రను కలుగజేసేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలు ప్రకృతి ఇందులో నిక్షిప్తీకరించి ప్రసాదించడం వల్ల దీనికి శాస్త్రీయంగా కూడా విథానియా సోమ్నిఫెరా అనేటువంటి పేరుని ఇవ్వడం జరిగింది. అంటే సోమ్నా అంటే నిద్ర, కాబట్టి నిద్రను కలుగజేసేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇందులో ఉండడం వల్ల విథానియా సోమ్నిఫెరా అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈ అశ్వగంధ చూర్ణము 20 గ్రాములు తీసుకోండి. చూశారు కదా, అశ్వగంధ గడ్డలు ఇలా ఉంటాయి. అశ్వగంధ చూర్ణం కూడా మనకి మార్కెట్లో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం కూడా దొరుకుతుంది, కాబట్టి అది తెచ్చుకొని వాడితే సరిపోతుంది. రెండవది జాజికాయలు కూడా మనకు సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతాయి. మంచి జాజికాయలు అంటే బరువుగా ఉండాలి, కొట్టినప్పుడు నలగొట్టినప్పుడు సులువుగా పగిలిపోకుండా 2-3 సార్లు కొంచెం గట్టిగా దంచితే కానీ పగలనటువంటి జాజికాయలు తెచ్చుకోవడం వల్ల అందులో ఔషధ గుణాలు బాగుంటాయి. అంతేకాకుండా చెడిపోని ఆ యొక్క జాజికాయలు అని చెప్పేసి అర్థం అనమాట. పుచ్చుబట్టిన బూజు పట్టిన చెడిపోయినా చాలా సులువుగా అవి కొడితేనే పగిలిపోతాయి అన్నమాట. అట్లే తేలిగ్గా ఉంటాయి. అలాంటి జాజికాయలు వాడకూడదు. బరువుగా ఉండేటువంటి జాజికాయలు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఉన్నట్టు తెచ్చుకొని చూర్ణం చేసుకొని ఆ యొక్క జాజికాయల చూర్ణాన్ని 20 గ్రాములు తీసుకోవాలి. చివరగా దాల్చిన చెక్క మందపాటి దాల్చిన చెక్క ముక్కలను తెచ్చుకొని దంచేసేసి చూర్ణించేసేసి ఈ యొక్క దాల్చిన చెక్క చూర్ణాన్ని కూడా 10 గ్రాములు తీసుకోవాలి. అశ్వగంధ చూర్ణం 20 గ్రాములు, జాజికాయల చూర్ణం 20 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 10 గ్రాములు, మొత్తం 50 గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది. ఈ 50 గ్రాముల ఔషధం బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 100 నుంచి 150 మిల్లీలీటర్ల ఈ విధంగా గోరువెచ్చని పాలు తీసుకోవాలి. 100 నుంచి 150 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు ఈ విధంగా తీసుకొని ఇందులో ఈ 3 పదార్థాలు కలిపి తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం అంటే అశ్వగంధ చూర్ణము, జాజికాయల చూర్ణము, తర్వాత ఈ యొక్క దాల్చిన చెక్క చూర్ణము కలిపి ఔషధం తయారు చేసుకున్నాం కదా, దీన్ని 2.5 గ్రాము అంటే ఇంచుమించు 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ను కలిపి సేవించాలి. ఇంతే. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు సేవించడం వల్ల శరీరంలో అంటే ముఖ్యంగా మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి ఈ యొక్క ఔషధ పదార్థాలన్నీ కూడా దోహదపడి క్రమక్రమంగా మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తి బాగా జరిగేసి క్రమక్రమంగా పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి సంతరించుకుంటుంది అనమాట క్షేమదాయకంగా. మరి మిగతా ఆంగ్లేయ ఔషధాలాగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలాగా ఇది తీసుకున్నటువంటి రోజు, 2వ రోజు, 3వ రోజు ఆ నిద్ర పట్టలేదని చెప్పేసి మీరు ఆ యొక్క దీనికి లోను కాకుండా కొన్నాళ్ల పాటు అంటే కనీసం ఒక వారం రోజులు 10 రోజులకు కానీ ఈ శరీర వ్యవస్థలో మార్పులు చేర్పులు జరిగి మెలటోనిన్ అంటే సహజసిద్ధంగా ఉత్పత్తి కావాలి, కాబట్టి ఆ సహజసిద్ధంగా మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తికి కొంత వ్యవధి అవసరం, కాబట్టి క్రమక్రమంగా ఆ యొక్క నిద్రను కలుగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏదో 2 రోజులు 3 రోజులు వాడిని నిరుత్సాహపడకుండా కొంత అంటే వారం 10 రోజుల నుంచి క్రమక్రమంగా ఆ యొక్క ఔషధం పనితనం మొదలవుతుంది. కాబట్టి క్రమక్రమంగా ఈ యొక్క నిద్ర అంటే ఒక 5 రోజులు వారం తర్వాత నుంచి కూడా ఈ యొక్క ఔషధం వాడిన తర్వాత నుంచి నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఔషధాన్ని కొన్నాళ్ల పాటు వాడేసేసి తర్వాత ఆపేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు మనల్ని సదా కాపాడి పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. మరి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ యొక్క అశ్వగంధలో ఇంతకుముందే చెప్పినట్లు విథనాల్ అనేటువంటి రసాయన పదార్థము, సోమ్నిఫెరాల్ అనేటువంటి ఈ రసాయన పదార్థము, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఈ అశ్వగంధలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఇతర రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా నిద్రను కలుగజేసేందుకు
ఉపయోగపడతాయి. అదేవిధంగా అశ్వగంధ బెస్ట్ స్ట్రెస్ రిలీవర్. ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనకి శరీరంలో కార్టిసాల్ అనేటువంటి హానికరగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. కార్టిసాల్ అనేటువంటి హానికారకమైనటువంటి హార్మోన్ ఉత్పత్తి అయినప్పుడు అది మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అప్పుడు నిద్ర తగ్గిపోతుంది. ఈ విధంగా ఒకదానికి ఒకటి అనుబంధం ఉంది కాబట్టి ఈ అశ్వగంధ వాడడం వల్ల అటువంటి కార్టిసాల్ లెవెల్స్ను తగ్గిస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది, మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. అట్లే ఈ జాజికాయలు కూడా ప్రోటోకెటచిక్ యాసిడ్, కెటచిక్ యాసిడ్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు, ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్రను కలుగజేసేందుకు ఉపయోగపడమే కాకుండా మానసికంగా ప్రశాంతతను కలుగజేసేందుకు కూడా ఈ జాజికాయలు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అట్లే దాల్చిన చెక్కలో పాలిఫినాల్స్, సిసమాల్డిహైడ్ ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్రను కలుగజేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతూ అట్లే మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తి కూడా దోహదపడతాయి. అట్లే పాలలో ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్ ఉంటుందన్నమాట. ఈ ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్ ఉన్నటువంటి పాలను మనం ఈ విధంగా తీసుకోవడం వల్ల మన మెదడులో మెలటోనిన్ ఉత్పత్తి చాలా అద్భుతంగా జరుగుతుందన్నమాట. అంతేకాకుండా పాలలో మెగ్నీషియము, కాల్షియము, ఫాస్ఫరస్ ఇలాంటి అనేక రకాలైనటువంటి పోషకాంశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా శరీర పోషణకు ఉపయోగపడతాయి, చక్కగా నిద్ర కలుగజేసేందుకు ఉపయోగపడతాయి, వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచేందుకు ఉపయోగపడతాయి, మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి వల్లనే చాలామందికి ఈ రకంగా నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఈ పదార్థాలు అన్నీ కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధం మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. మరి ఈ ఔషధం వాడుతూ రోజు టయానికి మనం విశ్రాంతి తీసుకుంటుండాలి. ఏ విధంగా అయితే ఉదయం పూట అవసరం ఉన్నప్పుడు మనం అలారం పెట్టుకొని నిద్రలేస్తాము, ఆ విధంగా రాత్రిపూట కూడా ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఒత్తిడి ఉన్నప్పటికీ ఒకే టయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలన్నమాట. అంటే శరీరాన్ని ఆ విధంగా ట్యూన్ చేసుకోవాలి. అట్లే రాత్రిపూట పెందలాడే అంటే 6 నుంచి 7 లోపే సహజసిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాన్ని సేవించడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ ఇలాంటి ఆహార పదార్థాలు మరీ ముఖ్యంగా రాత్రిపూట మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో సేవించకుండా ఉండాలి. అట్లే ద్రవ పదార్థాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువగా తీసుకుంటుండాలి. ఏదో ఒక వ్యాయామం చేస్తూ ఉండాలి. అదేవిధంగా రాత్రిపూట పడుకునేటువంటి శయన గదిలో ఎక్కువగా లైటింగ్ లేకుండా డిమ్ లైట్ ఉండేటట్టు చూసుకోవాలి. శయన గది సౌకర్యవంతంగా ఉండాలి, సౌండ్ లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఈ ఔషధాన్ని వాడి కొన్నాళ్ల పాటు వాడి ఔషధాన్ని ఆపేసినప్పటికీ ఔషధంలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా మనకి సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా మనల్ని రక్షిస్తూ ఉంటాయి. కాబట్టి ఔషధాన్ని ఆపేసి మనం ఇతర జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం సుఖవంతంగా, ఆరోగ్యవంతంగా, క్షేమదాయకంగా ఉండేందుకు మార్గం సుగమం అవుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని బాగా నిద్ర పట్టేందుకు ఈ వీడియోలో ఎలా తయారు చేసుకొని వాడుకోవాలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.